దాటుతున్నాయి, అసలు ఏ నిర్ణయం తీసుకోలేదు, ఈ ప్యాలెస్నేమోని మెంటల్ హాస్పిటల్ చేయాలి మన ఎర్రగడ్డ చేసినట్లుగా అని చెప్పి మరొక వాయిస్ బయటకు వస్తున్న నేపథ్యం. సరే, ఎవరి నుంచో వస్తే అదొక విధంగా ఉండేది. సాక్షాత్తు గజపతి దేవ మహారాజులో ఉన్నారు అశోక్ గజపతి రాజు. ఆయన పేరేమో అశోక చక్రవర్తి, వంశమేమో గజపతుల వంశము. ఆయన ఋషుల కొండ ఎక్కి దీన్ని పిచ్చాసుపత్రిగా చేయమని అంటే నిజంగా చాలా ఆశ్చర్యమే, కొన్ని పిచ్చెక్కుతుంది ఖచ్చితంగా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. కొన్నిసార్లు ఆయన విడ్డూరంగా మాట్లాడుతుంటారు, వివాదాస్పదంగా కూడా. మంచి ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు లేవు కాబట్టి చాలామంది. కానీ ఈరోజు తెలుగుదేశాన్ని బలపరిచే కొన్ని మీడియా సంస్థలు, సైట్స్ కూడా రాస్తున్నాయి 6 నెలలు అయితే ఇంకా అయోమయం, అస్పష్టత ఎందుకు కొనసాగుతూ ఉంది, దాన్ని ఏదో ఒక ప్రయోజనానికి వాడుకోవచ్చు. సైన్స్ మ్యూజియం పెట్టమన్నారు, లేదంటే హిస్టరీ మ్యూజియం పెట్టమన్నారు, అది ఇది. కాకపోతే డిఫెన్స్ అవన్నీ కూడా అక్కడ చాలా ఉన్నాయి. విశాఖపట్నానికి కావాల్సినంత ఉంది, రెండో టూరిస్ట్ స్పాట్గా ఎలాగూ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్ మీద అంత విమర్శ, ప్రభుత్వము ఖర్చు ఎక్కువ పెట్టి దాపరికం చేసిందన్నది విమర్శ. ఈ రెండు ఓకే, ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు వాటిని ఎలా వినియోగించాలి అన్న అంశం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి కూడా ఇంకా విమర్శకు కూడా పదును తగ్గిపోయింది. ఎవరో ఈ ఉదయం అదే రాస్తున్నారు, ఇంకో నెల గడిస్తే మీది బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఒక 500 కోట్లు పెట్టి కట్టినటువంటి ఒక సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఒక భవనాన్ని నిరుపయోగంగా పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఎన్ని అవసరాలు ఉన్నాయి పెరిగే రాష్ట్రానికి. అందులో ఏదో ఆర్థిక రాజధాని ఇవన్నీ అంటున్నారు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. దాని మీద హోంవర్క్ జరిగినట్టుగా లేదు. అంటే కసి ఉన్నంతగా కసరత్తు లేనట్టుగా ఉంది. దాని మీద కసిగా అంశాన్ని చర్చించినంతగా కసరత్తు చేసి ఎలా చేయాలి అన్నది జరిగినట్టుగా లేదు. బహుశా ఈ క్రమంలో అశోక్ గజపతి రాజుకు ఈ సలహా వచ్చింది. ఆయన అధికారికంగా చెప్పాను, నేను అది విన్నాను. యాక్చువల్ నాకు చాలా ఆశ్చర్యం కూడా ఉందా మీ దగ్గర. అదిగో ఇది కాదు, అంతకుముందు చంద్రబాబు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ఆలోచిస్తామన్నారు. అశోక్ గజపతి రాజు మొన్న ఆయన నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సహా అక్కడ ఉన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టారు పిచ్చి పట్టినట్టుగా. నా సలహా అయితే దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చి ఆ సైకోలందరినీ తెచ్చి ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. హీజ్ ఆన్ రికార్డ్, మీకు తర్వాత కూడా దొరుకుతుంది. అంటే నిజంగా సైకోలను పిచ్చి వాళ్ళని పెట్టడానికి అంత 500 కోట్ల ఖర్చు అక్కర్లేదు కదా. మీరు అంటే అంతకుముందు వాళ్ళు కట్టుకున్నారని విమర్శ, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిచ్చి ఆసుపత్రిని చేద్దామనే ఇది నిజంగా కొంచెం పిచ్చి సలహానే. ఇంకా అందులో ఏమి తోచకపోవడం వల్ల ఇటువంటి 6 నెలలు కాకుండా ఇంకో 7 నెలలు అయితే ఇంకా ఎలాంటి భయంకరమైన సలహాలు వస్తాయో మరి అశోక్ గజపతి రాజు గారిని ఇలాంటి వాళ్ళ నుంచి మనం చెప్పలేం. అయినా ఎన్ని రాజప్రసాదాలు ఉన్నాయి సార్ విజయనగరంలో. వాళ్ళ కోటలోకి వెళ్తే ఆ రోజుల్లోనే ఆనంద్ గజపతి రాజు ప్యారిస్ లాంటి ఒక హాల్ ఉంటుంది, వాళ్ళకి డాన్సింగ్ హాల్, దాని పేరు ఏదో అంటారు. అక్కడ గ్రీస్ స్కల్ప్చర్ ఉంటుంది. ఇప్పటికే యూరోపియన్ శిల్పాలు, బొమ్మలు మీరు చూసుంటారు కదా. కాబట్టి కట్టడం కాదు, కానీ దాన్ని దాపరికం చేయడము, ఎవరిని రాకుండా తొక్కి పట్టడము. ఎందుకు కడుతున్నారో వాళ్ళకి తెలియదు, కట్టింది ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళకి తెలియదు అన్నట్టుగా ఋషికొండ ఒక అయోమయానికి నిలయంగా మారిపోతుంది. ఇంత అయోమయం అక్కర్లేదు, మనకి ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు. విశాఖపట్నంలో 100 రకాలుగా వాడుకోవచ్చు దాన్ని, ఇంకేముంది. ఏమీ లేదు, మీరు టికెట్ పెడితే కూడా జనం వచ్చి చూస్తారు తగిన భద్రతతో. అది టూరిస్ట్ స్పాట్ కూడా, టూరిస్ట్ స్పాట్ అది. ఆయన ఏమంటాడు అశోక్ గజపతి, ఆ సైకిల్ పిచ్చి వాళ్ళని పెడితే పిచ్చివాళ్ళు అంటే సముద్రం గాలి నుంచి వస్తుంటుందని. నిజంగా దాన్ని అలా అపహాస్యం చేయడం, అంతకుముందు చేసిన పొరపాటు ఒకటైతే సరే, కానీ ప్రజాధనంతో కట్టిన దాన్ని ఏదో అపహాస్యం చేసి, ఆ సముద్రం గాలిది తప్పులేదు, కొండది తప్పులేదు, ఈవెన్ భవనంది కూడా తప్పులేదు. దాన్ని కట్టిన పద్ధతి, ఖర్చు ఎక్కువైంది అనేది సమస్య తప్ప సద్వినియోగం వైపు నేనైతే పిచ్చి ఆసుపత్రి మాత్రం చేయొద్దని మనవి చేస్తున్నా. ఇంకేదైనా మ్యూజియము ఇట్లాంటివి పెడితే చాలా బాగుంది, దానికి తగినట్టుగా ఉండాలి కదా. అవును సార్. ఏలూరు జిల్లా క్రొవ్విడిలో అశ్లీల నృత్యాలు, జనసేన నాయకులు పుట్టినరోజు వేడుకల్లో ఇలా హద్దు మీరారు అని వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇంద్రకుమార్ అనే అతన్ని జనసేన సస్పెండ్ కూడా చేసింది. ఏంటి రాజకీయ నాయకులు ఈ పైత్యాలు ఏ రకంగా చూడాల్సి అవసరం, ఏం మెసేజ్ ఇస్తారు? అది ఏ స్థాయి పొలిటీషియన్ అయినా అవనివ్వండి. అంటే 2 రకాలుగా చూడాలి. ఒకటి, 2 రకాలుగా చూడాలి. ఒకటి, 2 రకాలుగా చూడాలి. 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 2 రకాలుగా చూడా
అదేండి నిజంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఈ అశ్లీలత ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది, ఆవేశం ప్రదర్శించింది కూడా పవన్ కళ్యాణ్. సినిమాల్లో కొన్ని డ్యాన్సులు చేసేవేమో కానీ బయటకు వచ్చేసరికి ఆయన నిన్న కూడా మాట్లాడుతున్నారు ఎక్కడో. ఉప ముఖ్యమంత్రి అనేది మీరు ఊహించండి ఒకసారి, ఒక ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ ఒక ఉప ముఖ్యమంత్రి రావటం అనే ఈ పరిణామం ఉంది. దీన్ని నేను సినిమాలో గంట సేపట్లో 3 గంటల్లో సినిమాలో చూపిస్తాను, కానీ జీవితంలో ఇది చాలా సుదీర్ఘంగా నడుస్తుంది, చాలా పోరాటం, చాలా దెబ్బలు తినాలి, చాలా ఎదురు దెబ్బలు తినాలి, ఇవన్నీ జరుగుతాయి, సినిమా వేరు జీవితం వేరు అని. ఇది అల్లు అర్జున్కు సమాధానాన్ని కొంతమంది హెడ్డింగ్లు కూడా అది పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్కు ముందు నుంచి ఆ క్లారిటీ ఉంది. ఈజ్ టెరిబుల్ రియలిస్ట్ యాజ్ ఫర్ ఎస్ పాలిటిక్స్ ఈజ్ కన్సర్న్. పాలిటిక్స్ వరకు ఆయన చాలా టెరిబుల్ రియలిస్ట్గా ఉన్నాడు. ఓట్లు తెచ్చే కోసం అభిమానుల కోసం చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు ఓ మై గాడ్ ఓజీ అంటే వాళ్ళకి జవాబు చెప్పాడు. కానీ యువత ఆ సినిమాలో ఏం చేసినా, ఉదాహరణకు ఇది అత్తారింటికి దారేదిలోనో లేకపోతే ఇంకో సినిమాలోనో సర్దార్ గబ్బర్ సింగ్లోనో ఆయన డ్యాన్సులు బాగానే చేశారు, ఆ పాటలు కూడా బాగా హిట్. కానీ బయట ఆయన చాలా పద్ధతిగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. అది కూడా చెప్పాడు ఆయన ఒకసారి మాట్లాడినప్పుడు. మేము చాలా సందేశాత్మక చిత్రాలను తీస్తే అవన్నీ వదిలేసి ఇవే పట్టుకొని ఇవే మాకు చెప్తుంటారని. సో రియల్ లైఫ్లో కొంచెం పద్ధతిగా ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ఈ డ్రగ్స్, ఈ అశ్లీలత, మహిళలను కించపరచడం ఇవన్నీ ఉండకూడదని ఆయన భావిస్తారు. ఆయన పార్టీలో వాళ్ళకు కూడా గుండెకాయ లాంటి చోట ఇలా జరగడం దురదృష్టకరం. ఇంకోటి ఏ పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు జనసేన జరిగింది, ఇది వైసీపీ వాళ్ళు జరిగితే టీడీపీ వాళ్ళు చేసేవాళ్ళు, టీడీపీ వాళ్ళు డ్యాన్స్ చేస్తే వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్. అసలు ఈ సంస్కృతి, విశ్వ సంస్కృతి చాలా దారుణమైంది. డబ్బు అధికారం ఉంది కాబట్టి అమ్మాయిలతో అసభ్యంగా లేకపోతే నగ్నంగా, అర్ధనగ్నంగా కూడా పూర్తి నగ్నంగా ఇదంతా ఎటువంటి వికృత సంస్కృతి అండి. ఈ వికృత సంస్కృతిని, పద్ధతులను అరికట్టాల్సిన అవసరం ఉంది. నా సలహా అయితే ఆ ఊళ్ళో ఉన్న మహిళలందరూ కూడా చీపురు కట్టలు పట్టుకొని అట్లాంటి వాళ్ళని కొట్టాలి, మొట్టమొదటి తరిమి కొట్టాలి. ఒక ఊళ్ళో ఉన్న మహిళలందరూ అడ్డం తిరిగితే ఎవరేం చేయలేరండి. అందుకనే వీటిని ఎక్కువ సార్లు ఊరి బయట ఫామ్ హౌస్ల్లో ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో ఇవి బయటకు వస్తాయి. తాగుబోతులనైనా ఈ వికృతమైన వాటినైనా అరికట్టడం మహిళల వల్లే సాధ్యం. జనసేన వాళ్ళు, ఆయన మండలాధ్యక్షుడట, గ్రామ నాయకుడట, మండల పార్టీ అధ్యక్షుడు. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు ఆ పార్టీకి పెద్ద నిర్మాణం అది ఇది పెద్దగా లేదు కాబట్టి అయినా యాక్షన్ అతన్ని సస్పెండ్ చేసామంటున్నారు, మంచిది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఆదేశాలు పంపటం, పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. వికృతంగా ప్రదర్శించడానికి డబ్బు ఎందుకండి? ఏదైనా నిర్మాణాత్మకంగా, ఉత్పాదకంగా చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి డబ్బు వినియోగించాలి. కానీ మందు పార్టీలతో మత్తెక్కి మదించినట్టుగా చేయటం అది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది ఎవరు సహించరు. ఇది స్త్రీలను అవమానించటం కూడా. ఒకవేళ వాళ్ళు తెలుసో